అప్పుడు ఈయన కమ్యూనిస్టుల పని అయిపోయింది అని అన్నారు. 67 తర్వాత మళ్ళీ జ్యోతిబాసు ముఖ్యమంత్రి అయ్యాడు. పోరాటం, పోరాటం, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. జాతీయోద్యమ రోజుల్లో జమీందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని కొనసాగించినందువల్ల తిరుపూర్లో మళ్ళా అక్కడ పట్టం కట్టారు వామపక్షాలకి. నేను మనవి చేస్తున్నా, ఎటొచ్చి 1990-91 సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఆ సరళీకరణ ఆర్థిక విధానాల్లో ఎలా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి దాని కాడికి వచ్చేసరికి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి కొన్ని చిక్కు సమస్యలు ఎదురైనాయి. అంతేకాదు, ఈ కాలంలో ఈ పార్టీతో ఆ పార్టీతో పొత్తులు అవి ఇవి చాలా పనులు చేశాం. అవన్నీ ఏ మేరకు ఉపయోగపడ్డాయి, ఏ మేరకు ఉపయోగపడలేదు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా రేపు 24 సంవత్సరంలో, ఇది 25వ సంవత్సరంలో, వచ్చే సంవత్సరం ఏప్రిల్లో మద్రాసులో జరిగేటువంటి మహాసభల సందర్భంగా చర్చించడానికి సిద్ధం అవుతున్న సమయంలో చనిపోయాడు సీతారాం. నేను మనవి చేస్తున్నా, కమ్యూనిజానికి మరణం లేదు, కమ్యూనిస్ట్ పార్టీకి మరణం లేదు. చేసిన త్యాగాలు తెలంగాణలో నైజాం సర్కారు తుపాకులు తీసుకొని తెలంగాణ రైతాంగం మీద తీరని నిర్బంధాన్ని సాగించాడు రజాకారులు. ఏమయ్యారు? కమ్యూనిస్టులు 4000 మంది చనిపోయినా ముట్టికి సున్నం రాసి నైజాం సర్కార్ని వెనక్కి తరివింది కమ్యూనిస్టులు తప్ప ఇంకోరు కాదని చెప్పేసేటువంటిది ఎవరికైనా అర్థం అవుతుంది. ఎక్కడ కనపడితే అక్కడ మహిళల్ని 1000 మంది నైజాం సర్కారోడికి 1000 మంది పెళ్ళాలా? ఇది తగునా? ఇది రాజ్యమా? ఇది ఏం రాజ్యం అని చెప్పేసి తిరగబడ్డది కమ్యూనిస్టులు విజయం సాధించారు. నైజాం సర్కారోడు పలాయనం చిత్తగించాల్సి వచ్చింది తప్ప కమ్యూనిస్టులు చిత్తగించాలా? నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు జరిగినటువంటి 1974లో రైల్వే సమ్మె, 75-76లో ఎమర్జెన్సీ పరిపాలన, కమ్యూనిస్టులు అన్నిటిని ఎదుర్కొన్నారు, నిలబడ్డారు, బలపడ్డారు. ఎప్పుడు బలహీనపడలా. ఎటొచ్చి బలహీనపడడం ప్రారంభమైంది 2092 తర్వాత బలహీనపడడం ప్రారంభం. ప్రపంచంలో పరిణామాలు, దానికి తోడు భారతదేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు, దానికి తోడు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఎలా పోరాడాలి, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో కష్టజీవుల ఉద్యమాన్ని, సరళీకరణ ఆర్థిక విధానాలతో నలిగిపోతున్నటువంటి ప్రజానీకాన్ని, కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని ఎలా సమీకరించాలి అనేటువంటి దాని ఎత్తుగడల విషయంలో కొన్ని మంచి చెడ్డల గురించి చర్చించడానికి 24వ మహాసభ 2025 ఏప్రిల్లో మద్రాసులో జరగబోతా ఉంది. ఈ సమయంలో ఆయన చనిపోవడం అనేటువంటిది పార్టీకి తీరని లోటు. అందువల్ల ఈరోజు నేను మనవి చేస్తున్నా, ఒకే దేశం ఒకే ఓటు, ఒకే దేశం ఒకే ఓటు అంటే ఒకే ఓటు అనేటువంటిది కానీ వస్తే ఇక ఇంకా ఏ రాజకీయ పార్టీ మిగలదు. ఇక ప్రాంతీయ పార్టీలు అసలు మిగలవు. ముందు దెబ్బ కొట్టేది ప్రాంతీయ పార్టీలని. అందుకని ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఓటు అనేటువంటి దాన్ని సాధించడం అనేటువంటిది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. దానికి వ్యతిరేకంగా పెద్ద ప్రజా ప్రతిఘటన జరుగుతున్న సందర్భంలో ఈ శక్తులన్నింటినీ సమీకరించేదానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సీతారాం యేచూరి గారు మరణించారు. గొప్ప మేధావి. నాకు చాలా కాలం నుంచే ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా ఉండగా నేను యూనివర్సిటీకి వెళ్ళాను. నేను అప్పుడు ప్రకాష్ గారితో ఈయనకంటే ముందు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా ఉన్నారు. విమాన్ బాసు, భాస్కరన్ వీళ్ళిద్దరూ అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నారు. ఎన్ రాము, నేను, మణిక్ సర్కార్ మేమందరం జాయింట్ సెక్రటరీలుగా ఉన్నాం. ఆ పీరియడ్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఈయన కొంతకాలానికి ప్రవేశించాడు. అక్కడ జయప్రదంగా విద్యార్థుల్ని సమీకరించాడు. ఆ రకంగా కమ్యూనిస్టు ఉద్యమానికి ఎనలేని సేవలు ఆయన అందించాడు. అందుకనే సీతారాం యేచూరి కమ్యూనిస్టు ఉద్యమానికి సీతారాం యేచూరి చేసిన సేవలకి ముగింపు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ముగింపు లేదు దీనికి. కమ్యూనిస్టు ఉద్యమానికి ఎనలేని సేవలు, సైద్ధాంతిక సేవలు అందించాడు ఆయన. మహిళలకి రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాడాడు ఆయన.
హిందువులు, ముస్లింలు, ఇతర మతాల మధ్య చిచ్చుపెట్టి ఈ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేదానికి అవకాశం లేదని చెప్పి పోరాడాడు ఆయన. ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానాన్ని పునరుద్ధరించడానికి, బలోపేతం చేయడానికి పూనుకుంటుంటే అది సాధ్యం కాదని చెప్పి పోరాడాడు ఆయన. అందుకని ఒకానొక సంక్లిష్టమైనటువంటి తరుణంలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకని పెరగటం లేదు, ఏమి చేస్తే పెరుగుతుంది కమ్యూనిస్టు పార్టీ, ఎలా ఈ బలహీనతల నుంచి బయటపడాలని చెప్పేసి చర్చిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన మరణం అనేటువంటిది కమ్యూనిస్టు ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని చెప్పేసి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఖమ్మం జిల్లాకి భలే అనుబంధం. ఈ ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లా, కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా సంగతి నేను మాట్లాడుతున్నా. ఖమ్మం జిల్లా అంటే అడుగడుగునా త్యాగాలే. ఎప్పుడో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అప్పుడు కాదు. గండ్లూరు కిషన్ రావు చనిపోయినప్పుడు నేను చూశాను. గండ్లూరు కిషన్ రావు ఒక్కొక్కరు హేమాహేమీలుగా ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరిని ఎక్కడ పడితే అక్కడ చంపేటువంటి రోజులు. అందుకని అట్లాంటి రోజులన్నింటిలోనూ కమ్యూనిస్టులు ఎనలేని సేవలు అందించారు. ఈ సేవలు అందిస్తున్నటువంటి ఈ తరుణంలో మేము యువకులంగా, విద్యార్థులంగా జిల్లాలో నలుమూలలా తిరిగాము. రండి సంవత్సరాలు ఆలస్యం రానివే తర్వాత అందువల్ల మిత్రులారా, ఈ రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం పూర్వ వైభవాన్ని సాధిస్తుందని చెప్పేసి గట్టిగా నమ్ముతూ వారికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ సెలవు. నమస్కారం. కామ్రేడ్ మధు గారికి ధన్యవాదాలు. ఇప్పుడే వచ్చినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ సాంబశివరావు గారు వచ్చారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మిత్రుడు సావిర్ పాసా గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కామ్రేడ్ మధు గారు చెప్పినట్టుగా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ టైంలో ఎర్రజెండా చేతపట్టి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కుప్పకూలిపోతుందనేటటువంటి సందర్భంలో సోవియట్ యూనియన్లో సోషలిజం పతనమై అనేక ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా పేర్లు మార్చుకుంటునేటటువంటి సందర్భంలో ఇంకెక్కడ కమ్యూనిజం అనేటటువంటిది ఓ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మద్రాసులో జరిగినటువంటి అఖిల భారత 14వ మహాసభలో ప్రత్యేకమైనటువంటి తీర్మానం పెట్టడమే కాదు, ఆ తర్వాత కోల్కతాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలన్నింటినీ కూడా సమీకరించి ఈ దోపిడీ సమాజం ఉన్నంత వరకు ఎర్రజెండాకు తిరుగులేదు, భవిష్యత్తు కమ్యూనిజం అనేటటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించేటటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్ర కోఆర్డినేటర్గా